ఎలిమినేషన్లో రమ్య మోక్ష, సృష్టి నుండి బర్నీ వరకు అంతా రీఎంట్రీ. మరి హరిత హరీష్ వచ్చే వారం 4 ఎలిమినేషన్స్ గ్యారంటీ. తిరిగి వచ్చే వారిలో చివరిదాకా ఉండేది ఎవరో చెప్పండి. హాయ్ హలో నమస్తే, నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూ ఉండండి చూస్తూనే ఉండండి పిమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. ఇక బిగ్ బాస్లో ఇప్పుడు అప్డేట్స్ విషయానికి వచ్చినట్లయితే శనివారం వచ్చేసిందండి. ఇంకా నాగార్జున గారు ఒక్కొక్కరికి తోమవలసిన వాళ్ళకి తోమేస్తుంటారు, ఉతకవలసిన వాళ్ళకి ఉతికేస్తుంటారు, కడగవలసిన వాళ్ళకి కడిగేస్తుంటారు. మొత్తానికి ఏంటంటే ప్రక్షాళన చేస్తుంటారు. అదేనండి, ఎందుకంటే ఈ వారం శనివారం తను సృజించుకుంటాడు హోస్ట్గా అంటారు కదా. మరి వచ్చి ఈరోజు దుష్ట శిక్షణ శిష్ట రక్షణకి ఆ కృష్ణుడు ఎలాగొచ్చాడో, ధర్మం తప్పినప్పుడు అధర్మం పెరిగినప్పుడు నన్ను నేను సృజించుకుందును అన్నట్టు ఈ రణరంగం, అదే మరి ఇది చదరంగం కాదు, ఈ రణరంగానికి వచ్చిన కృష్ణుడు ఎవరంటే మనకి ప్రస్తుతానికి నాగార్జున గారే. ఆయన ఇప్పుడు హోస్ట్గా వచ్చి ఒక్కొక్కరికి రోస్ట్ చేసి మనకి ఇంకా టేస్టీగా చూపిస్తుంటారు ఈరోజు ఎపిసోడ్. అయితే చూద్దాం ఈరోజు సాయంత్రం ఎలా వస్తుంది ఏంటి అనేది, రాత్రి ఎపిసోడ్. ఇక రేపటి ఎపిసోడ్ ఆదివారం, ఇంకా ఆదివారం ఎపిసోడ్లో అంతా ఎలిమినేషన్స్ ఉంటాయి. మరి ఎల్లుండి అయితే నామినేషన్స్, ఇదే ఉంటుంది మనకి హ్యాపీగా. ఇక ఈరోజు ఎపిసోడ్ కాస్త ముందుగా ప్రారంభమవుతుంది. అయితే ఇంకొక శుభవార్త ఏంటి అంటే బిగ్ బాస్ అభిమానులకు, ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్లకి చాలా ఆనందకరమైన వార్త ఏంటంటే సృష్టి నుండి మొన్న వెళ్ళిపోయిన బర్నీ గారి వరకు అందరూ బిగ్ బాస్ హౌస్లోకి రీఎంట్రీ అవుతున్నారండి. అవునండి, సృష్టి నుండి బర్నీ గారి వరకు. అయితే ఈ రీఎంట్రీలోని మరి మాస్క్ మ్యాన్ రీఎంట్రీ అవుతాడా అవడా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మాస్క్ మ్యాన్ మొదట్లాగా ఉన్నట్లయితే డెఫినెట్గా రీఎంట్రీ అవ్వకూడదు. ఎందుకంటే లోపలంతా మాస్క్ వేసుకున్నారు, వీళ్ళతో నేను ఉండలేను, హరిత హరీష్ హ్యూమర్ ఉన్నప్పుడు ఏమైనా వస్తాయి అని హార్ట్ఫుల్గా ఉంటాను అని అన్నాడు కదా. మరి ఇప్పుడు లోపలికి వచ్చినప్పటికీ అందరూ మాస్కులతో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన కొత్త బ్యాచ్ కూడా అంతకు మించిన మాస్కులతో ఉన్నారు. మరి అలాంటప్పుడు అతను రాకూడదు. లేదు, హరిత హరీష్లో మార్పు జరిగిందంటే బిగ్ బాస్ చాలా మందికి మార్పు చెందిస్తుంటుంది కదా. అదేవిధంగా బయటికి వెళ్ళి ఆట చూసిన హరిత హరీష్, ఎస్ నేను ఇలా కూడా ఉండాలి, ఇలాగే ఉండకూడదని తను మార్చుకునే కోణంలో ఉన్నట్లయితే డెఫినెట్గా హరిత హరీష్ లోపలికి వస్తారు, తన ఆట ఆడతారు. కప్పు గెలిచినా ఆశ్చర్యపోకర్లేదు, అలాంటి స్టఫ్ అనే వ్యక్తి. కానీ తనల్ని ఎవరో లాగాడు, తనే లాగేసుకుని కింద పడిపోతాడు. ఏదైనప్పటికీ హరిత హరీష్ వస్తున్నారా రారా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. శ్రీజ దమ్ము రీఎంట్రీ గ్యారంటీ. ఇక వీళ్ళని ఈ వచ్చిన 7 మొత్తం వెళ్ళిపోయారు. 7లోని హరిత హరీష్ రాకపోతే 6 అవుతారు. అయితే ఈ 7లోని ఎంతమంది కొనసాగుతారు అంటే ఈ వారం అంతా వీళ్ళంతా ఉంటారండి బిగ్ బాస్ హౌస్లోని. ఈ వారం అంతా బిగ్ బాస్ హౌస్లో ఉన్నాక వీళ్ళ టాస్క్లు అవుతాయి, ఆటలు అవుతాయి, మాటలు అవుతాయి, పాటలు అవుతాయి. ఇంక ఎన్ని రకాలైన ఇంకా బిగ్ బాస్ పెట్టే టాస్క్లన్నీ వీళ్ళు ఆడిన తర్వాత మరి వీళ్ళ పర్ఫార్మెన్స్ బట్టి వీరు ఎంతవరకు ఉంటారు అంటే వచ్చే వారంకి వచ్చినప్పటికీ 4 ఎలిమినేషన్స్ గ్యారంటీ. అవునండి, వచ్చే వారం 4 ఎలిమినేషన్. ఈ 6 నుండి 4 పంపించేస్తారు. అప్పుడు 2 ఉంచుతారు. ఒకరు 7 అయినట్లయితే 5 పంపిస్తారు, 2 ఉంచుతారు. అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళని 2 కొనసాగిస్తారు. అయితే 2 చివరి వరకు కొనసాగుతారు లేదా తర్వాత విషయం కానీ, బట్ హౌస్లో కొనసాగుతారు. మొత్తానికి 4 కానీ 5 కానీ పంపించడం గ్యారంటీ. 6 వచ్చినట్లయితే 4 గ్యారంటీ. అయితే వీళ్ళ తిరిగి వచ్చే 2 చివరి వరకు ఉంటారంటే ఎవరు ఎంతవరకు ఉంటారు? నాకు తెలిసి భరణి, శ్రీజ దమ్ము ఈ వారం గెలిచి ఉంటారు. అయితే వాళ్ళ చివరి దాకా ఉండే దమ్ము శ్రీజకు ఉందా, మరి ఆ గట్స్ బర్నీకి ఉందా అనేది మాత్రం కొంచెం క్వశ్చన్ మార్క్. ఎందుకంటే వాళ్ళు ఒకసారి బయటికి వెళ్ళారు కాబట్టి ఆటంతా చూసి లోపలికి వచ్చి బాగా నేర్చి ఆడితే బాగుంటుంది. అయితే ఒకసారి బయటికి వెళ్ళారు కదా, చూసుకుని వచ్చారు కదా, ఆల్రెడీ లోపల ఇమాన్యులు, సుమన్ శెట్టి వీళ్ళంతా ఉన్నారు కదా అని చివరి వరకు వచ్చినప్పటికీ ఎండింగ్లోని వీళ్ళకి ఓట్లు తగ్గాయి అనుకోండి, మరి అప్పుడు వీళ్ళు వెళ్ళిపోవచ్చు. మరి అందుకనే చివరి వరకు ఉండగలిగింది ఎవరు ఈ 6లోని వచ్చిన వాళ్ళని అనేది మీరే ఇంకా కింద కామెంట్స్లో రాయండి. మీకు ఎవరు అనిపిస్తే వాళ్ళు రాయండి. మొత్తానికి మేము అనుకునేది ఏంటంటే శ్రీజ దమ్ము బర్నీ ఉంటారని మేము అనుకుంటున్నాం. ఇక సపోర్ట్ చేస్తే బిగ్ బాస్ ఎప్పుడు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మనీష్కి సపోర్ట్ ఇవ్వచ్చు. బట్ మనీష్కి సపోర్ట్ ఇచ్చిన కంటెంట్ సరిగా రావట్లేదు. మరి ఈసారి కంటెంట్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మనీష్కి మాత్రం బిగ్ బాస్ సపోర్ట్ ఉంటుంది. ఇది మా వాళ్ళకి అనాలిసిస్. ఇక ఆ తర్వాత వచ్చినప్పటికీ ఇక ఈ వారం రమ్య మోక్ష ఎలిమినేటెడ్. అవునండి, నాగార్జున గారు చెప్పేశారు, రమ్య మోక్ష ఎలిమినేటెడ్. మరి రమ్య మోక్షకి అతి తక్కువ ఓట్లు వచ్చాయండి. రమ్య మోక్ష అందంలో చాలా చక్కగా ఉంటుంది, కుర్రకారుకి కవ్వించింది, నవ్వించింది, మురిపించింది, మైమరిపించింది. కానీ
ఆమె పెర్ఫార్మెన్స్ ఎందుకునో నచ్చలేదు. పైగా ఆమె రూమ్లో ఉండి అందరికీ ఏవో నీతులు చెప్పేలా చెప్పింది. బట్ తను కూడా అలాంటి చెప్పడం, ఎవరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్తే బాగుండు, బ్యాక్ బిచ్చింగ్స్ ఎక్కువైపోవడం వల్ల ఏమైందంటే మరి ఎందుకో ఈ పికిల్ నచ్చలేదు జనాలకి. మరి అందుకని చెప్పేసి ఈ పికిల్ పాపను వచ్చేసి పంపించేద్దాం అనుకుని డిసైడ్ అయిపోయారు. ఓట్లు అయితే చాలా తక్కువ పడ్డాయి. తర్వాత నాగార్జున గారు కూడాను మరి టీము, మరి నాగార్జున గారు అయితేనే టీం అయితేనేమి ఎవరైనా సరే మరి పికిల్ పాపను ఎందుకో కొనసాగించాలనుకోలేదు. మొత్తానికి రమ్య మోక్ష యువర్ ఎలిమినేటెడ్ అని చెప్పేశారు. ఆమెకు అందరూ బాయ్ కూడా చెప్పేశారు. ఇదండి ఈరోజు అప్డేట్స్. ఈరోజు అప్డేట్స్ విషయానికి వచ్చినప్పుడు అంతా ఇంకా ఎక్కువ చెప్పుకున్నా వేస్ట్. ఎందుకంటే ఈరోజంతా ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు కొత్తగా వస్తారు అనే వాటి మీద ఉంది మొత్తం. ఇంకా మిగతా చెప్పుకున్నా సరే ఆడియన్స్ వినేలా లేరు. ఎందుకంటే ఎలిమినేషన్ ఎవరు, వచ్చేది ఎవరు, ఇంతే. ఎలిమినేషన్ రమ్య మోక్ష, వచ్చేది ఎవరంటే సృష్టి నుండి భరణి గారి వరకు అందరూ వస్తారు. హరిత హరీష్ మాత్రం డౌటు, ఇది ఒక్కటే. ఇక ఇదండి ఈరోజు అప్డేట్స్. మళ్ళీ సాయంత్రం మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు నమస్తే. నేను మీ ఎస్ఎస్ పట్నాయక్. చూస్తూనే ఉండండి పెమ్స్ టీవీ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు. బాయ్.